ఆవకాయ అమరావతి ఉత్సవాలకు ప్రారంభంలోనే బిగ్ షాక్ తగిలింది. 2026 జనవరి 8 నుంచి 10 వరకు 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాలని భావించారు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొదలుపెట్టింది ఏపీ పర్యాటక శాఖ. భవానీ ద్వీపం పున్నమి ఘాట్లో ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు అయితే చేశారు. పున్నమి ఘాట్లో ఉత్సవాలకు ప్రైవేటు ల్యాండ్ ఓనర్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమను సంప్రదించకుండా ఎలా కార్యక్రమం చేస్తారంటూ కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండానే తమ స్థలాల్లోకి ఎలా వస్తారని కూడా నిలదీస్తున్నారు. ఎవరిని అడిగి తమ భూమిలో గోడలు కూల్చివేశారని నిలదీస్తున్నారు. పున్నమి ఘాట్లో 20 ఎకరాల వరకు ప్రైవేటు ల్యాండ్ ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలకు తమ భూములు ఇస్తే 20 ఏళ్ల నుంచి ₹1 కూడా సాయం అందలేదని కూడా ల్యాండ్ ఓనర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజయవాడలో ప్లాన్ చేస్తున్న ఫెస్టివల్ పేరు ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్. దిస్ విల్ బి అ సెలబ్రేషన్ ఆఫ్ లిటరరీ అండ్ ఫిల్మ్ ట్రెడిషన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలుగు. సో దీనికోసము టీమ్ వర్క్స్ అనే ఒక కంపెనీతో వీఆర్ వర్కింగ్. సో దే ఆర్ ద సేమ్ పీపుల్ హూ ఆల్రెడీ ఆర్గనైజ్ జైపూర్ లిట్ ఫెస్ట్, బనారస్లో కబీరా అని ఇప్పుడు ఈరోజు వరకు అయితే ఉండింది, ఈరోజు అయిపోయింది, which is a classical music festival. Ilaga multiple festivals across the country, experience unna valto we are working. The plan is that the event will be happening January 8th to 10th లో ఈ వీకెండ్ విజయవాడలో అవుతుంది. ఆవకాయ అనేటువంటి కార్యక్రమాన్ని టీమ్ వర్క్ వారితోటి కలిసి శ్యామ్ గారు వచ్చారు. వారితో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని జనవరి 8, 9, 10 తారీఖుల్లో మన విజయవాడలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అమరావతి ఉత్సవంగా ఇది భవానీ ద్వీపంలోను అదేవిధంగా బెరం పార్కులోను కూడా. రైట్, ఇక పున్నమి ఘాట్ల ఉత్సవాలకు ప్రైవేటు ల్యాండ్ ఓనర్స్ అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎవరిని అడిగి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారంటూ కూడా ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ల్యాండ్ ఓనర్స్ ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి ఇంత బ్లైండ్గా ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుంది అనేటువంటి తీవ్ర ప్రశ్నలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విమర్శలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏంటి, ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? ఎస్ మురళి, గత కొంతకాలంగా కూడా ఈ అంటే అమరావతికి సంబంధించి అమరావతి బ్రాండ్ను ప్రమోట్ చేయాలని ఏపీ ప్రభుత్వం కూడా కొంత తీవ్రంగా కష్టపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి కానీ, అమరావతిలో పెట్టుబడులకు సంబంధించి కానీ, లేదంటే ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి పెట్టుబడులన్నీ కూడా అమరావతికి కారణంగానే వస్తున్నాయి అనేదట ఏపీ ప్రభుత్వం ప్రమోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ వస్తుంది. అయితే దీనికి సంబంధించి కొంత అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు కొంత అనుకూలించడం లేదు. అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులు కానీ, లేదంటే ఇప్పుడు అమరావతిలో నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అమరావతికి సమీపంలో ఉన్నటువంటి విజయవాడకి సంబంధించి నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కొంత వినపడుతోంది. ఇటీవల నిర్వహించినటువంటి విజయవాడ ఉత్సవ్ కార్యక్రమానికి కూడా కొంత వ్యతిరేకత అయితే అటు ప్రజల నుంచి కూడా వచ్చింది. స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేటు భూముల ఆ యజమానుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తలెత్తడం జరిగింది. దీనికి సంబంధించి అటువంటి ఎంపీ కేసీఆర్ చిన్ని ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కొంత ఇబ్బంది పడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు కొంత అంటే దీనికి సంబంధించి ఏదైతే ఆవకాయ అమరావతి అనే అంశానికి సంబంధించి కూడా కొంత అక్కడ స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతూ వచ్చింది. 2026 జనవరి 8 నుంచి 10 రోజులు అంటే 10 వరకు జనవరి 8 నుంచి జనవరి 10 వరకు కూడా 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే ఇప్పటికే ఏర్పాట్లను కూడా ఏపీ పర్యాటక శాఖ మొదలుపెట్టింది. అంటే ఏపీ పర్యాటక శాఖ కొంత అటు అమరావతి ప్రాంతంలో కానీ, లేదా విశాఖ ప్రాంతంలో కానీ, అటు రాయలసీమ ప్రాంతంలో కానీ ఈ పర్యాటక శాఖను అభివృద్ధి చేయాలి. అంటే రాష్ట్రానికి సంబంధించి పర్యాటకులు ఏదైతే ఉన్నారో వీళ్ళకు అంటే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అంటే పర్యాటక ప్రదేశాలు తెలియటం లేదు. వీళ్ళు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ వెళ్తున్నారు, లేదంటే తెలంగాణ వెళ్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలు తెలియటం లేదు అనేటువంటి ఆగ్రహం అయితే కొంత వ్యక్తమవుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో అమరావతిలో ఉన్నటువంటి పర్యాటక శాఖ ఏదైతే ఏర్పాట్లు చేస్తుందో భవానీ ద్వీపం కానీ, పున్నమి ఘాట్లో కానీ కొన్ని ఉత్సవ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ వస్తుంది. అటు విజయవాడ ఉత్సవ కార్యక్రమాన్ని కూడా భవానీ ఐలాండ్ లో కానీ, అలాగే పున్నమి ఘాట్లో కానీ నిర్వహించడం జరిగింది. అయితే ఇప్పుడు పున్నమి ఘాట్లో ఉన్నటువంటి ఉత్సవాలకు సంబంధించి ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమను సంప్రదించకుండా ఏ విధంగా కార్యక్రమం చేస్తారు, నోటీసులు ఇవ్వకుండానే తమ స్థలాల్లోకి ఎలా వస్తారంటూ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరిని అడిగి తమ భూమిలో గోడలు కూల్చివేశారంటూ కూడా
ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించి ఏపీ పర్యాటక శాఖ కానీ లేదంటే అటు అధికారులు కానీ ఏ విధంగా స్పందించబోతున్నారు, స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రోద్బలంతో ఇటువంటి కార్యక్రమాలు జరిగాయనేది కూడా అక్కడ స్థానికంగా వినపడుతున్నటువంటి ఆరోపణ. రైట్, దీనికి సంబంధించి ప్రభుత్వం అసలు నిర్వహిస్తుందా లేకపోతే ఉంటుందా అనేది ఆ ల్యాండ్ ఓనర్స్ ఇప్పటికైనా మాట్లాడుతున్నారా, అధికారులు ఏమైనా చర్చిస్తున్నారా, వాళ్ళు అభ్యంతరం చెప్పకుండా ఎస్ మీరు ఇది చెయ్యండి అనేటువంటి పరిస్థితి ఉందా అసలు? అయితే ఇక్కడ దీనికి సంబంధించి అక్కడ స్థానిక ఎంపీ ఎవరైతే ఉన్నారో కేశినేని చిన్ని, ఆయనకు సంబంధించినటువంటి ప్రతినిధులు మాత్రం ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ తో సమావేశం కావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పిలిచి కూర్చొని మాట్లాడటం జరిగింది. కానీ అసలు ఏం జరగబోతుంది ఏంటి అంటే అసలు గోడలు ఎందుకు కూల్చారు, దానికి సంబంధించిన నష్టపరిహారం మేమేం అందిస్తాం ఏంటి అనే దానికి సంబంధించి మాత్రం అటు ఎంపీ సంబంధించినటువంటి మనుషుల నుంచి కానీ ఎవరి నుంచి కూడా క్లారిటీ రాలేదు. కానీ పర్యాటక శాఖ మాత్రం దీనికి సంబంధించి కొంత సీరియస్ గానే తీసుకుంది అనే కామెంట్స్ అయితే వినపడుతున్నాయి. అయితే పర్యాటక శాఖ ప్రస్తుతం జనసేన అభ్యర్థి చేతిలో ఉంది, అలాగే బీజేపీ కూడా దీనికి సంబంధించి కొంత కంట్రోల్ చేస్తోంది అనే కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి కొంత పట్టు పెంచుకోవాలనే భావనలోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేటువంటి కొంత కామెంట్ కూడా వినపడుతూ వస్తుంది. కాబట్టే దీనికి సంబంధించి కొంత అటు పర్యాటక శాఖతో పాటుగా ఇటు ఏదైతే హోం మంత్రిత్వ శాఖ కూడా కొంత సంప్రదింపులు అయితే జరుపుతోందనే కామెంట్ అయితే వినపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి అయితే ఆటంకాలు అయితే ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆవకాయ్ అమరావతి ఉత్సవాలకు ప్రారంభంలోనే ఈ స్థాయిలో బిగ్ షాక్ తగులుతుందని ప్రభుత్వం కూడా ఊహించలేదు. 2026 జనవరి 8 నుంచి 10 వరకు అంటే 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఇప్పటికే ఏర్పాట్లు కూడా ఏపీ పర్యాటక శాఖ మొదలుపెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. భవానీ ద్వీపం, పున్నమి ఘాట్లో ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. పున్నమి ఘాట్ల ఉత్సవాలకు ప్రైవేటు ల్యాండ్ ఓనర్స్ అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమను సంప్రదించకుండా ఎలా కార్యక్రమం చేస్తారంటూ కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండానే తమ స్థలాల్లోకి ఎలా వస్తారని కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరిని అడిగి తమ భూమిలో గోడలు కూల్చివేశారని కూడా నిలదీస్తూ ఉన్నారు. పున్నమి ఘాట్లో 20 ఎకరాల వరకు కూడా ప్రైవేటు ల్యాండ్ అయితే ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలకు తమ భూములు ఇస్తే 20 ఏళ్ల నుంచి ₹1 కూడా సాయం అందలేదని కూడా ల్యాండ్ ఓనర్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీం వర్క్ వారితోటి కలిసి శ్యామ్ గారు వచ్చారు. వారితో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని జనవరి 8, 9, 10 తారీఖుల్లో మన విజయవాడలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అమరావతి ఉత్సవంగా ఇది భవానీ ద్వీపంలోను అదేవిధంగా బెరం పార్కులోను కూడా పున్నమి ఘాట్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేయబడింది. ఇందులో ప్రధానంగా సినిమా అనేది సౌత్ ఇండియాలో ఇవాళ చూస్తే తొలి నుంచి కూడా అద్భుతమైనటువంటి సినిమా ప్రపంచం మనకు మాత్రమే, తెలుగువారికి మాత్రమే లభించినటువంటి సందర్భం. ఇవాళ చూస్తే పాన్ ఇండియా మూవీ కానీ పాన్ వరల్డ్ మూవీస్ కానీ 100% తెలుగువారికి సొంతమవుతున్నటువంటి ఈ సందర్భంలో సినిమా యొక్క పరిణామక్రమం ఎలా జరిగింది, సినిమా అనేది ఎలా ప్రారంభించబడింది, మూకీ యుగం నుంచి టాకీ యుగంలోకి ఎలా వచ్చింది, ఆ తర్వాత సినిమా రంగంలో వచ్చినటువంటి మార్పులు ఒక పక్కన, అదేవిధంగా పద్యం అనేటువంటి ఒక నాటకంలో ఒక రూపం కేవలం తెలుగువాడికి మాత్రమే సొంతమైనటువంటి పద్యం, ఆ పద్యం ఆ ఆలాపన మనకు మాత్రమే సొంతం, అటువంటి పద్యంతో కూడినటువంటి నాటకం, అదేవిధంగా మనకున్నటువంటి లిటరేచర్ సాహిత్య పరంపర, అనేక మంది లబ్ధప్రతిష్ఠులైనటువంటి కవులు అద్భుతమైనటువంటి కవిత్వాన్ని ఈ ప్రపంచానికి అందించినటువంటి సందర్భం ఒక పక్కన, అదేవిధంగా నృత్యం, కూచిపూడి నృత్యం మనకి సొంతమైనటువంటి కార్యక్రమం, ఆ కూచిపూడి నృత్యం ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి నృత్యం, అదేవిధంగా గానం ప్రపంచ స్థాయిలో పేరు పొందినటువంటి బాలమురళీకృష్ణ గారు లాంటి అద్భుతమైనటువంటి గాయకులను అందించినటువంటి గడ్డ. ఇలాగా నృత్యం, సంగీతం, నాటకం, సినిమా, కవిత్వం ఇలాంటి వివిధ విభాగాల్లో ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ముందుకు వెళ్ళిందో అటువంటి ప్రక్రియల్లో సాహితీ ప్రక్రియలు అనండి, సంగీత ప్రక్రియలు అనండి, నృత్య ప్రక్రియలు అనండి, వీటిలో తొలి నుంచి మనం చేస్తున్నటువంటి కృషి దాన్ని సమకాలీన సమాజంలో ఉన్నటువంటి తరం వారికి, ఇప్పుడున్నటువంటి యంగర్ జనరేషన్స్ వారికి కూడా
దానికి సంబంధించిన గొప్పతనాన్ని తెలియజేయాలనేటువంటి ఆలోచనతోటి ఎప్పటికప్పుడు దీంట్లో వినూత్నమైనటువంటి పోకళ్ళు వస్తున్నాయి కనుక ఆ పోకళ్ళని ప్రపంచానికి తెలియజేసి తద్వారా మన కళా సాంస్కృతిక ప్రభావాన్ని నిలబెట్టుకోవడానికి లేదా పునరుద్ధరించుకోవడానికి మనం చేసే ప్రయత్నంలో భాగంగా ఇవాళ వారు జైపూర్లో చేసేటువంటి కార్యక్రమాలు లాంటి కార్యక్రమాలు, ఇవాళ నిన్ననే వారణాసిలో పూర్తి చేసుకున్నారు కార్యక్రమం. వారు కూడా పూర్తిగా ప్రాచీన కళల పట్ల ప్రత్యేకమైనటువంటి అనురక్తితోటి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో వారి యొక్క ట్రాక్ రికార్డ్ చూసి వారితో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ఈ 3 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.